హాయ్ హలో వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. మార్చ్ 14th మా జర్నీ స్టార్ట్ అయిందండి. బస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. 11:40కి మా బస్ టైం అనమాట. 11:40 బస్సు 12 o'clock వచ్చింది నైట్. సరే బస్ అయితే వచ్చింది, మేమైతే బస్ ఎక్కేసాము, మా బెర్త్లో సెటిల్ అయ్యామన్నమాట. ఇక బస్సు మూవ్ అయింది, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది, కడపకి వెళ్ళబోతున్నాం అనమాట. మేము మా ముగ్గురికి బస్ ఛార్జ్ 3,900 అయిందనమాట 3 టికెట్స్కి. నాన్ ఏసీ బస్ అనేది నేను బుక్ చేశాను. అన్ఫార్చునేట్లీ అది రిపేర్ వచ్చి ఏసీ బస్సే ఇచ్చారనమాట. ఎక్స్ట్రాగా ఏమీ వాళ్ళు పే చేయమని అడగలేదు. ఎస్, మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. భగవంతుడి మీద నమ్మకంతో కాస్త భయంగా మా జర్నీ అయితే మేము స్టార్ట్ చేసేసామన్నమాట. మార్నింగ్కి మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో బస్ అనేది ఆగిందనమాట. నెక్స్ట్ స్టాప్ ఎక్కడైతే ఆగామో దీని తర్వాతనే కడపలో మేము దిగేసాము. ఇదే లాస్ట్ స్టాప్ అని చెప్పారనమాట. దిగాక ఆటో పట్టుకొని మేము తొలి గడప, దేవుని గడప కదండి, ఆ టెంపుల్కి అడిగాము. 80 రూపీస్ ఆటో ఛార్జ్ తీసుకున్నారు. నేరుగా టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారనమాట. కాసేపటికే వచ్చేసిందండి టెంపుల్ అనేది. చాలా దూరం అయితే ఏం లేదు, ఈజీగానే మేము టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ రీచ్ అవ్వంగానే అమ్మయ్య చాలా రిలాక్స్ అనిపించింది. అమ్మయ్య మేము చేరుకోవాలనుకున్న చోటికి చేరుకునేసాం అనిపించింది. ఇక్కడికి రాగానే ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదండి, ఈవిడ్ని అడిగాను అనమాట, ఇలా రూమ్స్ ఏమైనా ఉంటాయా ఫ్రెష్ అప్ అవ్వడానికి అని అడిగితే ఆమె కోనేరు దగ్గరికి వెళ్ళండి, మీకు అక్కడ రూమ్స్ ఉంటాయని చెప్పారు. టెంపుల్కి ఆపోజిట్ అనమాట ఇది. టెంపుల్కి ఆపోజిట్లో కోనేరు ఉంటుందన్నమాట అండి. చూస్తున్నారు కదా ఇక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది, తలనీలాలు ఇచ్చే చోటు ఉంటుందన్నమాట. అలాగే కోనేరు ఉంది, బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. మేము వెళ్ళిన మార్నింగ్ టైం కదండి, ఇంకా ఆలయం కూడా ఓపెన్ చేయలేదు. లోపలికి వచ్చాము, ఇదిగో చూసారా ఇలా ఉంది అనమాట కోనేరు ఉన్న ప్రాంతము. తక్కువ నీళ్లే ఉంది, కొంచెం కింద పాచి అది ఉన్నప్పటికీ కూడా వాటర్ అయితే తేటగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము. చూసారా ఆకాశంలో సూర్య భగవానుడు అప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట. మేము బస్ దిగాం కదా, ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. చాలా అట్మాస్ఫియర్ మాత్రం కోనేరు దగ్గర గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. గుడికి కాస్త దూరంలో రీచ్ అవ్వగానే నాకు చాలా మనశ్శాంతిగా, చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది అనమాట. కోనేరు వద్దకు చేరుకున్న తర్వాత కాసేపు అలా మెట్ల మీద కూర్చోవాలనిపించింది. మా లగేజ్ అంతా వెనకాల పెట్టేసుకొని మేము కాసేపు అలా కూర్చొని ముగ్గురము ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇక మా లగేజ్ అంతా సర్దేసుకొని మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక టెంపుల్ దగ్గర ఆవిడ కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదండి, ఆవిడ ముందే చెప్పారండి లగేజ్ ఇక్కడ పెట్టుకోండి పర్వాలేదు అని చెప్పారనమాట. బట్ మాకు బట్టలు అవి కావాలి కాబట్టి లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉంది కదా, సూర్య భగవానుడు వాటర్లో కూడా కనిపిస్తూ నాకు చాలా బాగా అనిపించిందండి. అందుకే షూట్ చేశాను అనమాట. ఇదంతా చాలా చక్కగా, చాలా ప్లెజెంట్గా, అంత చల్లగా ఆకాశంలో ఆ సూర్య భగవానుడు 7 గుర్రాల మీద అలా వస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట. మనం ఇప్పుడు కడపలోని దేవుని గడప ఆలయం దగ్గర ఉన్నాం. ఇది కళ్యాణ కట్ట ప్లేస్ అనమాట. ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వటానికి రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ పుష్కరిణి ఉంది, ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయన్నమాట. వేప చెట్టు కూడా ఉంది, రావి చెట్టు ఉంది. ఇక్కడ దండం పెట్టుకొని ఇక దర్శనానికి వెళుతున్నాం. కోనేరు ఉన్న ప్లేస్ నుంచి మేము ఆలయానికి బయలుదేరాం. ఇక్కడ టెంపుల్కి ఎదురుగా మనకి బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక మేము ఆలయానికి దర్శనానికి వెళుతున్నాం. ఇక్కడ చక్కగా మాకు రథం కనిపించిందనమాట. చాలా బాగుంది కదండి ఈ రథం. తిరుమలకు వెళ్ళాలి అనుకునే భక్తులు ముందుగా దేవుని గడప అండి,
ఈ కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఆనవాయితీ పూర్వం నుంచి ఉందంటండి. ఎవరైనా అనుకున్న మొక్కులు చెల్లించుకోలేకపోతే ముందుగా కడప ఆలయాన్ని దర్శిస్తే గనక తీరని కోరికలు కూడా తీరుతాయి అనేసి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయన్నమాట. తిరుమల తొలి గడప, దేవుని కడప, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత, చరిత్ర గురించి మరొక చక్కటి వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి. త్వరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది ఆలయ ముఖద్వారం. లోపలికి రాగానే మనకు ఎదురుగా ఇలా శ్రీవారి పాదాలు మొదటగా దర్శనమిస్తాయి. ఆ తర్వాత మనకు విశ్వక్షేణుల వారి సన్నిధి కనపడుతుంది. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉందండి. తర్వాత మనకు విఘ్నేశ్వర స్వామి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ కూడా దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఆండాల్ అమ్మవారిని దర్శించుకుందాం. ఆండాల్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నాము. ఇక మేము వెళ్ళింది శుక్రవారం కావడంతో అభిషేకం సమయం అండి అది. మీకు టైమింగ్స్ కూడా నేను బోర్డ్స్ అనేవి షూట్ చేశాను. మీకు టైమింగ్స్ కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ టైమింగ్ని బట్టి మీరు వెళ్ళండి. ఫ్రైడే అభిషేకం అనేది ఉంటుందన్నమాట. 9:20 మాకు దర్శనం అనేది అయిందనమాట. ఈ లోపు మేము ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేసుకున్నాము. చాలా విశాలంగా ఉందండి ఆలయం, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకు చూడంగానే మరొక ద్వారం అన్నమాట అండి ఇది. 3 వైపులా మనం వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మళ్ళీ మనకు ఎడమ చేతి వైపున ఒక ద్వారం ఉంది. ఇటు నుంచి ముందరికి పోగానే మళ్ళీ ముందర కూడా ఇంకొక ద్వారం వస్తుందండి. అంటే 3 వైపులా ద్వారాలు ఉన్నాయన్నమాట ఈ ఆలయానికి. అలాగే ఈ ఆలయంలో గోవులు కూడా ఉన్నాయండి. చాలా చక్కగా అనిపించింది. మా పిల్లలు కాసేపు ఆ గోవులతో ఆడుకుంటూ వాటిని నిమురుతూ కాసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. చాలా చక్కగా అనిపిస్తుంది. మేము హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు గోశాలకు వెళ్తూ ఉంటాము. చాలా మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించినప్పుడు. బట్ ఇక్కడ మేమేమీ తినిపించలేదు, కానీ గోవులతో కాసేపు టైం స్పెండ్ చేశాము. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో కోతులు ఉంటాయండి. ఇక్కడి నుంచి మా జర్నీలో ఇక ఎక్కడ చూసినా, ఏ ఆలయంలో చూసినా కోతులు దర్శనం ఇచ్చాయన్నమాట. ఇక్కడ ఈ గోమాతతో కాసేపు టైం స్పెండ్ చేశాక ఇక్కడ చూసారా స్వామివారి ఆలయం వెనుకల స్వామివారి పాదాలు ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా చక్కగా అనిపించింది. చాలా పురాతనంగా ఉంది కదండి. ఇక్కడ కూడా అందరూ దర్శనం చేసుకొని ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక ముందుకు కదిలామన్నమాట. ప్రదక్షిణలు చేసుకుంటూ ఆలయం చుట్టూతా ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ కవర్ చేశాను. ఆలయం చుట్టూతా మొక్కలు కనిపించాయండి, మంచి మంచి ఫ్లవర్స్ కనిపించాయన్నమాట. చాలా చక్కగా ఇక్కడ మొక్కలు, పువ్వులు అన్నీ కనిపించాయి. గోకులంలో ఇక్కడ శ్రీకృష్ణుడు, గోమాత కూడా దర్శనం ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడి నుంచి ముందుకు కదిలాం. ఇక్కడ మరొక ద్వారం కనిపించిందండి. అంటే ఈ ఆలయానికి ముఖద్వారంతో పాటు మరొక 2 ద్వారాలు, అంటే మొత్తంగా 3 ద్వారాలు నాకు కనిపించాయి అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణుల వారు, గోమాత ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు కదిలామన్నమాట. ఇక్కడ చాలా పెద్ద వేప చెట్టు దర్శనం ఇచ్చింది. వేప పూత, ఉగాది సమయం కదండి. ఇక త్వరలో ఉగాది ఉంది అనంగా వెళ్ళాం కదా మేము. వేప పూత మొత్తం రాలి కింద పడిందన్నమాట. ఎంత బాగుందంటే చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇక మేము ప్రదక్షిణలు పూర్తి చేసుకునే సమయంలో ఇక ఆలయం చుట్టూతా ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుందండి స్వామివారి ఊరేగింపులు జరిగినప్పుడు, అలాగే పల్లకీ సేవ జరిగినప్పుడు, లేదంటే రథోత్సవాలు జరిగినప్పుడు మనకు వాహన సేవ ఉంటుంది కదా. ఇక్కడ వాహనాలు అన్నీ ఉన్నాయి, స్వామివారి వాహనాలు. అందులో సింహవాహనం, అలాగే సూర్యవాహనం, శేషవాహనం. శేషవాహనంలో కూడా 2 ఉన్నాయండి. ఆలయం చుట్టూతా మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు ఎడమ చేతి వైపున
ఈ ఉత్సవ విగ్రహాలన్నీ పెట్టి ఉంటారు. పాకశాల కూడా ఉంటుంది. పడతాయి. ముందు కుడివైపున అమ్మవారి ఆలయం ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదండి, ఈ ఆలయంలోనే బంగారు బల్లులు ఉంటాయన్నమాట. మనము తాకి దండం పెట్టుకోవచ్చు. అలాగే ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మనకి పురాతనమైన ఒక బావి కూడా కనిపిస్తుందండి. వాటర్ కూడా చాలా పైకే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది ఈ బావిని చూడటం. నేను చిన్నతనంలో మా నానమ్మ వాళ్ళ ఊర్లో బావులు ఉండేవన్నమాట. మళ్ళీ ఇక్కడ చూసాను నేను ఇప్పుడు. స్వామివారి ఊరేగింపు పల్లకీ సేవలో వాడే వాహనాలన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయన్నమాట. ఇది ఆలయ ప్రాంగణం అన్నమాట. ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణం అంతా విశాలంగా చాలా చక్కగా చాలా మంచి వాతావరణం ఉందండి. ఇక్కడ ఈ శిల్పాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. పురాతన ఆలయం అన్నమాట. కడప ఆలయాన్ని దర్శించడం ఒక విశిష్టంగా చెప్తారండి. చాలా చరిత్ర ఉంది ఈ ఆలయానికి సంబంధించి. ఆ విశేషాలన్నీ కూడా త్వరలోనే తెలుసుకుందాం. ఇక్కడ గోమాత అలాగే పాకశాల దర్శనమిచ్చాయన్నమాట. ఆలయ ప్రాంగణం శుక్రవారం కావడంతో మొత్తం అంతా శుభ్రం చేసి స్వామివారికి అభిషేకం చేశారు. ఇలా స్వామివారి పాదాలకు తొడుగు కూడా తీసేశారనమాట. తొడుగు ఉండగా కూడా నేను షూట్ చేశాను. తర్వాత ఇది కూడా షూట్ చేశాను అనమాట. ఆ తొడుగు కూడా అందరూ నమస్కరించుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఆలయ దర్శన వేళలు కూడా ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలంటే ఈ సమయాలని బట్టి మీరు దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యాక ప్రసాదం పెట్టారు. స్వీట్ పొంగల్ కాదండి, కార పొంగల్. ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట. తొలి గడప దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం అయింది. నెక్స్ట్ నేను అమీన్పీర్ దర్గాకి బయలుదేరుతున్నాను.